నమస్తే, నేను ప్రియా. జీవీఆర్సీ న్యూస్ వార్తలకు స్వాగతం. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ఓదూరు గ్రామంలో మంగళవారం స్వస్థ నారీ స్వశక్త పరివార్ అభియాన్ ఆరోగ్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ వింజమల్ల విమలా కుమారి, వైద్యాధికారిని డాక్టర్ వి లక్ష్మీ ప్రసన్న ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ, కుటుంబంలోని స్త్రీ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం అంతా శక్తివంతంగా మారి ప్రగతిని సాధిస్తుంది అని, తద్వారా గ్రామం, రాష్ట్రం, దేశం కూడా అభివృద్ధి పదంలో పయనిస్తాయని తెలిపారు. స్త్రీ పుట్టుక నుండి వ్యాధులు రాకుండా టీకాలు ఇవ్వడం, కౌమార బాల బాలికకు వ్యాక్సిన్ చేసి హెచ్పి పరీక్షలు నిర్వహించి నమోదు చేయాలి అని తెలిపారు. కమల్ కిషోర్ మాట్లాడుతూ, మహిళలు, కిషోర బాలికలను స్క్రీనింగ్ చేయడం ద్వారా రక్తహీనకు చెక్ పెట్టచ్చు అని తెలిపారు. ఈ శిబిరం నందు హైపర్ టెన్షన్, డయాబెటీస్, హెచ్బి, టీబీ పరీక్షలు, క్యాన్సర్ సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ, ఉప సర్పంచ్ కొండెపూడి సాయికృష్ణ, స్థానిక కూటమి నాయకులు సలాది శివరామకృష్ణ, బింజామల్ల శ్రీనివాస్, కొండెపూడి సత్యబాబు, అవ్వారి సూర్యచంద్ర ప్రకాష్, తాతపూడి అప్పారావు, మెడికల్ సూపర్వైజర్లు డిడి వైకుంఠరావు, జి రత్నం, పావని తదితరులు పాల్గొన్నారు. తీసాను దీన్ని మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా పక్షోత్సవాలు కార్యక్రమాలు గత వారం రోజుల నుంచి జరుగుతున్నాయి. మీకు అందరికీ తెలుసు. ఈ సేవా పక్షోత్సవాల కార్యక్రమంలో భాగంగా స్త్రీలు ఆరోగ్యకరంగా ఉంటే వారి కుటుంబాలు శక్తివంతంగా తయారవుతున్న ఉద్దేశంతో ఈ స్వస్థ నారీ సశక్తి పరివార్ అన్న యొక్క అభియాన్ కార్యక్రమం ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి ఎవరైతే ఈ పిహెచ్సి డిపార్ట్మెంట్ ఉన్నారో వారందరూ కూడా చాలా మంచి సర్వీస్ చేస్తున్నారు. అందులో భాగంగా ముఖ్యంగా డివిజనల్ సూపర్వైజర్ అనేటువంటి కమల్ శశి గారి సేవలు నిజంగా అభినందనీయం. ఎందుకంటే ఈ యొక్క టెస్టుల గురించి చెప్పడం, ఇక్కడ ఏమేం జరుగుతుందో చెప్పడం, ప్రజలకి అందరికీ కూడా ముందు నుంచి కూడా అవగాహన కల్పిస్తూ టీంలందరినీ కూడా సమాయత్తం చేయడం, చాలా చక్కటి వారి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పేషెంట్ అందరితో కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ అటు డాక్టర్లకి, ఇటు ఏఎన్ఎంలకి, ఇటు వచ్చిన రోగులకి సమన్వయకర్తగా చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మాకు అనిపించి మీ వారం రోజుల నుంచి ఇవన్నీ ప్రతి ఈ యొక్క ఆరోగ్య శిబిరాలని సందర్శిస్తున్న సందర్భంగా మాకు అనిపించింది ఆయన యొక్క సేవ నిజంగా మేము గుర్తించి ఈ రోజు ఆయన చిన్న శివసత్కారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ఆయన్ని మరొక్కసారి అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే భారతదేశంలో ఏవైతే పంచాయతీలు ఉన్నాయో, ఏదైతే సచివాలయాలు ఉన్నాయో, ఏదైతే గ్రామాలు ఉన్నాయో అన్నింటిలోనూ కూడా ఈ యొక్క కార్యక్రమం దేశం అంతా జరుగుతుంది. మన ఊరే కాదండి, ప్రతి గ్రామంలోనూ కూడా తేదీ వేది యొక్క కార్యక్రమం జరుగుతుంది. మరి ఎందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టారు ప్రధానమంత్రి గారు ఆలోచిస్తే దీని యొక్క పేర్లోనే ఉంది, స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్. ఈ యొక్క పదం ఎవరైనా పలుకుతారండి, నోరు తిరగడం కొంచెం కష్టం ఉంటుంది, ఎందుకంటే ఇది హిందీ పదం. కాబట్టి స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమం అంటే ప్రతి స్త్రీ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆ స్త్రీ ఆరోగ్యంగా ఉంటే ప్రతి కుటుంబం కూడా అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ఈ యొక్క మాట యొక్క అర్థం అన్నమాట.
ఒక ఇంట్లో ప్రతి స్త్రీ కూడా ఆరోగ్యంగా ఉంటే ఆ ఇల్లంతా కూడా ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మీరందరూ చాలా మంది స్త్రీలు వచ్చారు ఇక్కడ. ఒక ఇంట్లో మీ యొక్క స్త్రీ అనారోగ్యంగా ఉందనుకోండి, ఏదైనా కాళ్ళు నొప్పులు వచ్చినాయి అనుకోండి, నడువు నొప్పి వచ్చింది అనుకోండి, జ్వరం వచ్చింది అనుకోండి, ఆ ఇల్లంతా ఆ రోజు ఏమవుతుందంటే ఆమె చుట్టూ పరిచయం చేయడం సరిపోదు. ఆ ఇంట్లో కొంచెం ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. అదే ఆ స్త్రీ ఆరోగ్యంగా ఉందనుకోండి, వాళ్ళ పిల్లలకు జరలే